స్థితి బ్రాహ్మీ స్థితి అయ్యా, అది చాలా గొప్ప స్థితి అని చెప్తున్నావు. ఒక పక్కనేమో నన్ను ఘోరే కర్మని చెయ్యి, యుద్ధం చెయ్యి అని అంటున్నావు. దీనికి దానికి ఎక్కడో ఏదో నాకు తేడా వస్తుంది, కనిపించట్లా, అర్థం కావట్లా నాకు. నిజమే కదండి, యుద్ధం అంటే అదేమన్నా మామూలు పనే? అదేమన్నా రిసెప్షన్కి వెళ్ళి భోజనం చేసి రావటమా? అదేమన్నా పేరెంటానికి వెళ్ళటమా? ఏంటి యుద్ధం అంటే? ఇంతకుముందు చూసాం కదా అది ఎలా ఉందో. ఒక్కసారి ఆ శంఖాలు పూరించటమును, ఆ రణభేరీలు మోగించటము, తుములో వ్యనునాదయన్ ఆకాశము భూమి ఒకటైపోయిందా అన్నట్టు ఆ వాద్యాలన్నీ మోగుతూ ఉంటే, శంఖాలన్నీ పూరిస్తూ ఉంటే, బాణాలు ఎక్కుపెట్టి ఒకళ్ళనొకళ్ళు వేసుకుంటూ ఉంటే, కత్తులతో గదలతో యుద్ధాలు చేస్తూ ఉంటే, తలలు పగిలిపోతూ ఉంటే, రక్తపాతం పారుతూ ఉంటే, లక్షల మంది రోజుకి చచ్చిపోతూ ఉంటే, వాళ్ళ భార్యలంతా కూడా అక్కడ విధవలైపోతూ ఉంటే, పిల్లలందరూ అనాథలైపోతూ ఉంటే, అదేమన్నా మామూలు కర్మ యుద్ధం అంటే? ఇప్పుడు మనం చూస్తున్నాం, యుద్ధాలు జరుగుతున్నాయి, టీవీల్లో చూస్తున్నాం, అవి ఉక్రెయిన్ వారు, రష్యా వారు, ఇవన్నీ చూస్తున్నాం. ఎంతమంది పాపం చిన్న పిల్లలు వాళ్ళంతా పాపం తిండి లేక తిప్పలు లేక, ఆఖరికి ప్రపంచ దేశాలన్నీ పంపించేటటువంటివి కూడా వాళ్ళకి చేరుకోక, ఆహార పదార్థాలు అవి చేరుకోక ఎంతమంది ఆకలితో అలమటించి చచ్చిపోతున్నారు. అక్కడ యుద్ధంలో చనిపోయే వాళ్ళు కొంతమంది అయితే, యుద్ధం యొక్క ప్రభావం వల్ల చనిపోయే వాళ్ళు అంతమంది ఉంటారు. ఎంత ఘోరమైనటువంటి కలి చుట్టుకుంటుంది యుద్ధం జరిగితే. ఘోరే కర్మని, ఘోరమైనటువంటి కర్మ యుద్ధం అంటే, సాధారణమైనటువంటిది కాదు. మరి అటువంటి కర్మ చెయ్యమని నన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నావు? కిం నియోజయసి, నన్ను ఎందుకు తోస్తున్నావు? చెయ్యి చెయ్యి చెయ్యి, యుద్ధం చెయ్యి అని చెప్పి ఒకటేమే నా వెంట ఎందుకు పడుతున్నావు నువ్వు? అడగడంలో ఏమైనా తప్పు ఉందండి? కరెక్ట్గా అడిగాడు అర్జునుడు. ఇప్పుడు మనకే డౌట్ వస్తుంది కదా, సార్ అంత బాగా చెప్పాడే, యుద్ధం చేయి యుద్ధం చేయి, యుద్ధం చేస్తే నీకు అది వస్తుంది, స్వధర్మం కీర్తి అదంతా చెప్పాడు, బాగానే ఉంది. ఒక పక్కనేమో స్థితప్రజ్ఞుడు చాలా గొప్పవాడని చెప్పాడు. ఇప్పుడు నన్ను కూడా ఏం చేయమంటారు? స్థితప్రజ్ఞుడిలాగా ఓ చెట్టు చూసుకుని దాని కింద కూర్చొని ధ్యానం చేసుకోమంటారా, లేకపోతే వెళ్ళి యుద్ధం చేయమంటారా? డౌట్ మనకే వస్తుంది, సరిగ్గా వింటే, సబ్జెక్ట్ సరిగ్గా వింటే. కాబట్టి ఇన్ని శ్లోకాలు శ్రీకృష్ణుడు చెప్తూ ఉంటే, దాదాపు 120 శ్లోకాలు జాగ్రత్తగా విన్నాడు. కాబట్టి అర్జునుడు నిజమైనటువంటి డౌట్, రావాల్సినటువంటి సమయంలో వచ్చేసింది అతనికి. కిం నియోజయసి, నన్ను ఎందుకు దోస్తున్నావయ్యా? అంతేకాదు ఇంకా చెప్తున్నాడు చూడండి. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. కృష్ణ, నువ్వు నన్ను యుద్ధం చేయమని ఒకటే పోరు పెట్టడమే కాదు, ఇంకా నువ్వు చేసినటువంటి ఘనకార్యం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? నువ్వు మాట్లాడేటటువంటి మాటలు ఎట్లా ఉన్నాయంటే, వ్యామిశ్రేణేవ వాక్యేన మే బుద్ధిం మోహయసీవ. నువ్వు మాట్లాడేటటువంటి మాటలు వ్యామిశ్రేణ, మిశ్రం అంటే ఏంటి? కలిసిపోవటం. అంత కలగాపులగంగా ఉందయ్యా అంటారు. కలగాపులగంగా ఉండటం అంటే ఏం అర్థం కాకుండా ఉండటం. ఏం చెప్తున్నావో నాకు అర్థం కావట్లా. నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయావు, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావయ్యా. అది వచ్చింది. నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయావు, నీ కన్ఫ్యూజన్లో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మామూలుగానే నేను కన్ఫ్యూజన్లో ఉన్నా కదా. అసలేంటో వాస్తవం తెలియక కన్ఫ్యూజన్లో ఉండి, ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో తెలియక, యుద్ధం చెయ్యాలో వద్దో తెలియక నిన్ను నేను అడిగా కదా. 2 సేనల మధ్యలో నిలబెట్టు అన్న తర్వాత నాకు ధర్మం ఏమిటో తెలియలేదని నేను ఒప్పుకున్నా. శిష్యస్తేహం శాతిమాం త్వాం ప్రపన్నం అని నేనే నిన్ను శరణు వేడా. అంటే నేనే కన్ఫ్యూజన్లో ఉన్నా. అటువంటి నన్ను నువ్వేం చేసావు తెలుసా? ఇంకా కన్ఫ్యూజన్లో పడేసావు. వ్యామిశ్రేణేవ వాక్యేన మే బుద్ధిం మోహయసి. నాకు అంతో ఇంతో నా బుద్ధి జ్ఞానము పనిచేసేది, ఇప్పుడు అది కూడా పనిచేయట్లా.
అంత ఇంత ఉంది ఇంతకుముందు. మేము బుద్ధి మోహం వేసి ఇప్పుడు నా బుద్ధి కూడా మోహంలో పడిపోయిందయ్యా. ఏన అహం శ్రేయ ఆప్నుయాం తత్ ఏకం నిశ్చిత్య వద. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఏం చేస్తావు? ఏన అహం శ్రేయ ఆప్నుయాం, దేని ద్వారా అయితే నాకు శ్రేయస్సు అనేటువంటిది కలుగుతుందో, తత్ ఏకం నిశ్చిత్య వద, ఆ ఒక్కదాన్ని నాకు చెప్పు, రెండు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. ఇప్పుడు అర్జునుడు ఎలాంటి వాడు? ఒక సైనికుడు. ఇట్ ఈస్ ఎ వెల్ ట్రైన్డ్ వారియర్. మామూలుగా మార్చ్ ఫాస్ట్ చేస్తూ ఉంటారు సైనికులు, కవాతు చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది వాళ్ళకి? ఆ ముందు ఉండేటటువంటి కమాండర్ ఏం చేస్తూ ఉంటాడు? కెప్టెను ఛల్ అంటాడు, లెఫ్ట్ రైట్ అని వెళ్ళిపోతూ ఉంటారు. అంతే. వాళ్ళు మళ్ళా పీచేముడు అని చెప్పేదాకా వెళ్ళిపోతూనే ఉంటారు. ఎదురుగా నీళ్లు ఉన్నాయనుకోండి, పోయి నీళ్ళల్లో దూకుతారు వాళ్ళు. అడిగి చెప్పాల్సిందే, అరే బాబు నాయన నువ్వు పీచేముడు రా నాయన అని. లేకపోతే ఎందుకని? దే టేక్ ఓన్లీ వన్ కమాండ్. ఒక్క కమాండ్ తీసుకుంటారు, దాన్ని బ్లైండ్గా ఫాలో అయిపోతారు సైనికులు. అటువంటి శిక్షణ, అటువంటి వాళ్ళ క్రమశిక్షణ ఉంటుంది. శిక్షణే కాదు, క్రమశిక్షణ కూడా ఉంటుంది వాళ్ళకి, సైనికులకి. మరి అంత క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుడు ఇక్కడ అర్జునుడు. అతనికి రెండు చెప్పి, నువ్వు యుద్ధం చేస్తే చెయ్యి, లేకపోయినా పర్వాలేదు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? చెయ్యాలా వద్దా? నేను చేస్తేనేమో ఇదిగో వచ్చే నష్టం ఇది, చెయ్యకపోతే వచ్చే కష్టం ఇది. చేస్తే నష్టం, చేయకపోతే కష్టం. నన్ను ఏం చేయమంటావు? ఏకం నిశ్చిత్యవద, ఒక్కదాన్ని నాకు చెప్పు అని చెప్పి, ఒకదాన్ని అని చెప్పు అని చెప్తూనే ఏమన్నాడంటే, దాంట్లో ఒక కండిషన్ పెట్టాడండి అర్జునుడు. ఈ కండిషన్ అనేటువంటిది చాలా ముఖ్యం. తర్వాత రాబోయేటటువంటి మొత్తం భగవద్గీత అంతటికీ కూడా 3వ అధ్యాయం నుంచి అంతటికీ కూడా ఈ ఒక్క కండిషన్ ఏంటంటే, ఏన అహం శ్రేయ ఆప్నుయాం, నాకు ఏదైతే శ్రేయస్సుని కలిగిస్తుందో. మొదటి నుంచి అర్జునుడు చెప్తోంది ఏంటంటే, యుద్ధం చెయ్యాలో వద్దో నాకు తెలియక నిన్ను అడిగాను కదా, చెయ్యాలా వద్దా అనేటువంటిది ఏదో ఒకదాన్ని చెప్పు, రెండింటిని చెప్పి కన్ఫ్యూజ్ చేయొద్దు. ఆ చెప్పే ఒక్కటి కూడా ఎట్లా ఉండాలట? నాకు శ్రేయస్సుని కలిగించేటటువంటిదై ఉండాలి. ఇది చాలా ముఖ్యమండి, శ్రేయస్. కాబట్టి మామూలుగా మనం కూడా మీ శ్రేయోభిలాషి అంటాం. మీ శ్రేయస్సుని మేము కోరుకుంటున్నాం, వాళ్ళు మా శ్రేయోభిలాషులండి. అంటే మన శ్రేయస్సుని, మన యొక్క మంచిని కోరుకునేటటువంటి వాళ్ళు మా శ్రేయోభిలాషులు. ఇక్కడ కూడా ఏమడుగుతున్నాడు? నాకు ఏది మంచో నువ్వే డిసైడ్ చేయి, దాన్ని చెప్పు. ఆధ్యాత్మిక మార్గంలో రెండు ఉంటాయండి, ఈ రెండింటిని బాగా అర్థం చేసుకోవాలి. ఒకటి శ్రేయో మార్గం, రెండవది ప్రేయో మార్గం అని అన్నారు. శ్రేయో మార్గం, ప్రేయో మార్గం. ప్రేయో మార్గము అంటే ఏంటంటే, ఆ పేరుకు తగ్గట్టుగానే చాలా ప్రియంగా ఉండేటటువంటిది అనమాట. చాలా ప్రియంగా ఉండేటటువంటి. ఇప్పుడు నాకు ఏదన్నా తృప్తి కావాలి, సంతోషం కావాలి, సుఖం కావాలి అని అనిపించింది అనుకోండి, ఏదన్నా ప్రపంచంలో దొరికేదాన్ని ఏదన్నా నీ ఇష్టం. ఒక కాఫీ తాగితే నీకు ఆనందం వస్తుంది, ఐస్ క్రీమ్ తింటే ఆనందం వస్తుంది, ఒక సిగరెట్ తాగితే ఆనందం వస్తుంది, ఎంత డబ్బులు వస్తే ఆనందం వస్తుంది, బంగారం దొరికితే ఆనందం వస్తుంది. అప్పటికప్పుడు వెంటనే గ్యారంటీ. మంచి షడ్రసోపేతమైనటువంటి ప్లేట్ నిండా అన్నీ పెట్టి భోజనం పెడితే తింటే ఆనందం, చూస్తేనే ఆనందం కలుగుతుంది. మంచి ఆకలి మీద ఉన్నాను అనుకోండి, ప్లేట్ నిండా చక్కటి భోజనం పెట్టారనుకోండి, చూస్తేనే ఆనందం. ఇన్స్టెంట్ తింటే ఇంకా ఆనందం, అప్పటికప్పుడు ఆనందం వచ్చేస్తుంది. కానీ ఈ ఆనందాలన్నీ ఎలా ఉంటాయి? అది అనుభవించినంతసేపు ఉంటాయి. ఒక గంట సేపు ఉంటుందేమో దాని ఎక్స్టెన్షన్. దాని తర్వాత మళ్ళా కావాలి అనిపిస్తుంది, మళ్ళా పొందాలి అని అనిపిస్తుంది. పైగా దాంట్లో ఏంటంటే, మనం ఒక 10 రకాలైనటువంటివి అనుభవించాం, 10 రకాలైనటువంటివి తిన్నాం, 10 రకాలు నీకు ఆనందాన్ని ఇచ్చాయి. దాంట్లో కూడా మనం ఏం ఎత్తుక్కుంటామంటే, బెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తుక్కుంటాం. బెస్ట్, ది బెస్ట్ అండి ఇది. ఇంతే, మన జీవితాంతం ఈ బెస్ట్లు వెతుక్కోవడంలోనే సరిపోయిందనమాట. ఇదంతా ఏంటి? ప్రేయో మార్గం. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కావాలంటే ఆనందం వచ్చేస్తుంది మనకి. ఇప్పుడంతా ఏంటి? ఈ ప్రపంచం ఇప్పుడంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్టెంట్, అంతా ఇన్స్టెంట్. మామూలుగా ఇన్స్టెంట్ కాఫీ ఉంటుంది చూసారా, బ్రూ ఇవన్నీ ఉంటాయి. దే ఆర్ ఆల్ ఇన్స్టెంట్ కాఫీ అన్నమాట. ఇన్స్టెంట్ కాఫీ ఈజ్ జస్ట్ కొంచెం పాలు వేడి చేయి,
ఒక స్పూను బ్రూవే, ఒక స్పూను చక్కెర తిప్పేసి ఇన్స్టెంట్ కాఫీ. ఈజీ టు మేక్ అన్నమాట. వెంటనే రెడీ అయిపోతుంది, వెంటనే తృప్తిని దొరుకుతుంది. బట్ కొంతమంది నాలాంటి చేతస్థంగాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం కావాలి? ఫిల్టర్ కాఫీ కావాలి. ఇన్స్టెంట్ కాఫీ లెక్క వాళ్ళకి. ఫిల్టర్ కాఫీ చేయడం చాలా కష్టం అండి, అంత ఈజీ కాదు కదా. దానికి ఏం ఉండాలి? కాఫీ పొడి తేవాలి ఫస్ట్, అది సపరేట్గా ఉంటుంది. తర్వాత దానికి ఒక ఫిల్టర్ ఉంటుంది, మళ్ళా పర్క్యులేటర్ అంటారు, అది కావాలి దానికి. తర్వాత దాంట్లో అది వేసి వేడి నీళ్ళు మరిగించి దాంట్లో పొయ్యాలి. పోసిన తర్వాత కింద డ్రిప్ అవుతుంది అనమాట. అది టుక్కు 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 అని చుక్కలు చుక్కలు పడుతుంది. చాలా టైం పడుతుంది, అది వెంటనే రెడీ అవుతుందండి. డికాక్షన్ టైం పడుతుంది. ఆ టైం అంతా దానికి క్యాలిక్యులేషన్ ఉంటుంది. మళ్ళీ నీకు స్ట్రాంగ్గా కావాలా, లైట్గా కావాలా, పెద్ద క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ తర్వాత అప్పుడు దాన్ని మనకు ఎంత కావాలో అంత వేసుకుని దాంట్లో పాలు కలిపి మళ్ళీ చక్కెర వేసుకుని, ఇట్ టేక్స్ టైం. బట్ అంత టైం తీసుకున్నప్పటికీ కూడా ఇన్స్టెంటే, ఫిల్టరే. అవునా కదా? అందుకనే మీరు చూడండి, ఎప్పుడైనా కానీ ఇన్స్టెంట్ కాఫీ అడ్వర్టైజ్మెంట్లో ఒక స్లోగన్ పెడతారు వాళ్ళు. ఏమని ఉంటుందంటే ఆ స్లోగను, ఫిల్టర్ కాఫీతో సరిసమానమైన అని ఉంటుంది. ఆ టేస్ట్ ఎట్లా ఉంటుంది? మేము ఇచ్చేటటువంటి టేస్టు ఫిల్టర్ కాఫీతో సమానమైనటువంటి రుచిని ఇస్తాం. అంటే ఫిల్టర్ కాఫీ ఈజ్ ఆల్వేస్ గ్రేట్, ఇట్ టేక్స్ టైం పడుతుంది. అట్లాగే ఈ ప్రపంచంలో సుఖాలు పొందడం ఇన్స్టెంట్. ఈ ప్రపంచంలో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్టెంట్, టక్క 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 పొందడం చాలా ఈజీ. కానీ ఇవన్నీ ఏంటి? అశాశ్వతమైనటువంటివి. అప్పటికప్పుడు వస్తూ ఉంటాయి, ఆనందాలు పోతుంటాయి, వస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ ప్రేయో మార్గం. సింపుల్ వేలో మనం పొందొచ్చు, ఈజియెస్ట్ వే. కానీ మనకు చెప్తోంది ఏంటంటే, అరే బాబు, ఈ ఆనందం కాదు నువ్వు పొందాల్సింది, శాశ్వతమైనటువంటి ఆనందం పొందు. ఏ ఆనందం పొందిన తర్వాత నువ్వు ఆనందం కోసం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం లేదో అటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందు అని మనకు చెప్తున్నారు. దాన్ని ఏమన్నారంటే, దానికోసం ఇందాక అనుకున్నామే ఏంటి, పొద్దున్నే 3:30కి లే, చన్నీళ్ళు స్నానం చేయి, అప్పుడు ధ్యానం చేయి, ఉపవాసం ఉండు, మహాత్ముల్ని దర్శనం చేసుకో, వాళ్ళు చెప్పింది బాగా శ్రద్ధగా విను, విన్నదాన్ని మననం చేయి, పుస్తకాలు తెచ్చుకుని చదువు, ధ్యానం చేసుకో, 2 పూట్ల దాన ధర్మాలు చేయి, తీర్థయాత్రలు చేయి. ఇదంతా ఏంటి? శ్రేయో మార్గం. పొద్దున్నే 3:30కి లేవాలా, అప్పుడు లేచి చన్నీళ్ళతో స్నానం చేయాలా, అప్పుడు ధ్యానం చేయాలా? ఇది అయ్యే పనేనా? మరి శ్రేయో మార్గం కావాలంటే ఇట్లా చేయాలి. కానీ మహాత్ములైనటువంటి వాళ్ళు, ఇక ఈ ప్రపంచంతో నాకు ఎటువంటి సంబంధం లేదు అని అనుకున్నటువంటి వాళ్ళు, దీంట్లోంచి బయటపడాలనుకున్న వాళ్ళు కోరుకున్నటువంటి మార్గం ఏంటంటే, అది కష్టమైనప్పటికీ కూడా శ్రేయో మార్గాన్నే వాళ్ళు కోరుకున్నారు. అందుకని శ్రేయస్. ఇక్కడ కూడా అర్జునుడు అడుగుతున్నటువంటిది ఏంటి? ఏదో టెంపరీగా నన్ను బుజ్జగించడానికి ప్రయత్నం చేయొద్దు. ఇప్పటికిప్పుడేదో నా చేతిలో చాక్లెట్, చిన్నపిల్లాడి చేతిలో చాక్లెట్ పెడతామేమో, వాడు ఏడుస్తున్నాడు అనుకోండి, వాడి చేతిలో ముందు చాక్లెట్ పెడతాం, పెట్టి వాడు ఏడుపు తగ్గిన తర్వాత అప్పుడు వాడిని ఇంటికి తీసుకొని వెళ్ళి అసలు విషయం చెప్తాం వాడికి. కాబట్టి ఇప్పటికిప్పుడేదో నాకు టెంపరీగా నాకేదో ఆనందం ఇచ్చేసేసి నన్ను మసిపూసి మారేడికాయ చేయొద్దామని ప్రయత్నం చేయొద్దు. నాకు ఎలాంటిది చెప్పాలి నువ్వు? ఏన శ్రేయ అహం ఆప్నుయాం, ఏదైతే నాకు శ్రేయస్సును కలిగిస్తుందో అది కష్టమైనప్పటికీ కూడా దాన్నే చెప్పవయ్యా నాకు అని అడుగుతున్నాడు. అది గ్రేట్ ఇక్కడ. కాబట్టి అర్జునుడు ఏం కోరుకుంటున్నాడు అక్కడ? అంత యుద్ధరంగంలో కూడా నేను వినటానికి రెడీ, నేను నువ్వు చెప్పింది ఆచరించడానికి రెడీ. ఎందుకని? నేను కన్ఫ్యూజన్లో ఉన్నా, నన్ను కన్ఫ్యూజన్లో పడేయద్దు. వ్యామిశ్రేణేవ వాక్యేనా, నువ్వు చెప్పేదంతా నన్ను కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంది. కానీ ఏకం నిశ్చిత్యవద, ఒకదానిని నిర్ణయించుకో. ముందు నువ్వు ఒకదానిని నిర్ణయించుకో, ఆ నిర్ణయించుకున్నటువంటి దాన్ని నాకు చెప్పు. ఆ ఒక్కటి కూడా నాకు శ్రేయస్సును కలిగించేటటువంటిదై ఉండాలి, నా భవిష్యత్ అవసరాలను కూడా తీర్చేటటువంటిదై ఉండాలి, నాకు శాశ్వతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిదై ఉండాలి అని కోరుకున్నాడు.
కాబట్టి కోరిక కోరితే అట్లాంటి కోరిక కోరాలండి జీవితంలో. ఈ చిల్లర మల్లర కోరికలు కాదు. దేవుడు కనిపిస్తే దేవుడా అది, దేవుడా నాకు అది, అదేదో కథ చెప్తారే అట్లా ఉంటుందన్నాడు. ఏం కావాలరా, నీ భక్తికి మెచ్చాను. ఇద్దరు తపస్సు చేశారు. మొదటి వాడు ఏం కోరుకున్నాడు చెప్పాడంట, ఓ పని చేయి, రెండో వాడికి కూడా నువ్వు ప్రత్యక్షం అవుతావు కదా, ముందు వెళ్ళి ఆడికి ప్రత్యక్షమయ్యి అప్పుడు వచ్చి నాకు చెప్పే సంగతి అన్నాడు. వాడేం కోరుకున్నాడో పాపం దేవుడు ఏం చేశాడంటే, సర్లే పోన్లే పాపం వాళ్ళకి ఏదో కాంపిటీషన్ ఉన్నట్టుంది, మొత్తానికి తపస్సు కాంపిటీషన్ పెట్టుకున్నారు ఇద్దరు, పోతే పోన్లే అని చెప్పి రెండో ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన, భక్త నీ భక్తికి మెచ్చితిని, ఏం కావాలనో కోరుకోనుమో అన్నాడు. అంటే ఏమన్నాడు, వాడు ఏది కోరుకుంటాడో దానికి డబుల్ నాకు ఇచ్చే దేవుడా అన్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళు, మొదటి వాడు ఏం కోరుకున్నాడో దానికి డబుల్ నాకు ఇచ్చే అన్నాడు. బాబు ఈయన బుర్ర కోరుకుని మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చాడు. భక్త ఆడేం కోరుకున్నాడు అన్నాడు. నువ్వేం కోరుకుంటే దానికి డబుల్ కావాలన్నాడు అక్కడ అన్నాడు. ఓ పని చేయి, నాదో కన్ను తీసే అన్నాడు. అప్పుడు వాడికి ఏమైంది, దేవుడు కనిపిస్తే ఇట్లాంటి దరిద్రం కోరికలు కోరుకుంటాను. ఇవే కోరికలు అంటే, కోరుకుంటే అదేదో అంటారే, కొట్టే ఏను కుంభస్థలం కొట్టాలంటారే, అలాంటి కోరిక కోరుకోవాలి అంతే తప్ప చిల్లర కోరికలు ఇట్లాంటివన్నీ. భగవంతుడా నన్ను ధార్మిక మార్గంలో నడిపించు, భగవంతుడా నాకు మహాత్ముల యొక్క దర్శనాన్ని కల్పించు, భగవంతుడా నాకు ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు, భగవంతుడా నన్ను నీలో చేర్చుకోవయ్యా అనేటువంటి కోరిక కోరుకోవాలి. కానీ నేను చాలామంది నన్ను అడుగు, నేను వెంకటేశ్వర స్వామి కొంచెం భక్తుడినే, సంవత్సరానికి ఒకసారి ఉన్న వెళ్ళి చిన్నప్పటి నుంచి ఏదో అట్లా అలవాటు అయిపోయింది అనమాట. చాలామంది అడుగుతూ ఉంటారు, స్వామి మీరు తిరుపతి వెళ్ళారు కదా, గుండు చేయించుకుని వచ్చారు, ఏం కోరుకున్నారు అక్కడికి వెళ్ళి అని అడుగుతుంటారు. నన్ను అడుగుతుంటారు ఏం కోరుకున్నారు అక్కడికి వెళ్ళి. విచిత్రం ఏంటంటే ప్రతి వాడికి క్యూరియాసిటీ అనమాట, ఎదుటివాడి మనసులో ఏ కోరికలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం ఉంది చూసారా, అది భలే విచిత్రమైన కోరిక. అరే నీ కోరికల సంగతి నువ్వు చూసుకోరా అంటే, నా కోరికల సంగతి నీకెందుకు, నువ్వేం కోరుకున్నావని నన్ను అడిగితే ఏం ప్రయోజనం. అలాగా స్వామి, అంటే మీరేం కోరుకుంటారో అని అంటే ఒప్పేసుకున్నట్టే, మేమేదో మామూలు కోరికలు కోరతాం, మీరు సన్యాసులు కదా ఏం కోరికలు కోరతారు అని. నా కోరికలు నాకేవో ఉంటాయి, సంస్థ అభివృద్ధి చెందాలని కోరుకుంటాం, లేకపోతే అవి నా కోరికలు నాకు ఉంటాయి, అవే కోరుకుంటా నేను. ఉన్న వాస్తవం చెప్తున్నానండి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కోరాలో కూడా నాకు అర్థం కాదు, నిజంగా చెప్తున్నా. అక్కడికి వెళ్ళి నమస్కారం పెట్టుకోవడమే సరిపోతుంది, ఆ జనాల మధ్యలోంచి చూసి 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 ఏం కోరికలు కోరుతాం అక్కడికి వెళ్ళి. అయ్యా దర్శనం కలిగితే చాలేవయ్యా అనుకుంటాం అక్కడికి వెళ్ళి. ఏన శ్రేయహం ఆప్నుయాం, శ్రేయస్సును కలిగించేటటువంటిది కోరుకో, ఇవన్నీ పక్కన పెట్టేసేయి చెప్పి తర్వాత దానికి సమాధానాన్ని చెప్తున్నాడు. చూడండి భగవానుడు చెప్తున్నాడు, శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవానువాచ, భగవానుడు సమాధానం చెప్తున్నాడు. రెండు ప్రశ్నలు కదండి, ప్రశ్నలు కాదు, తన అభిప్రాయం ఒకటి, ప్రశ్న ఒకటి, తన అవసరం ఏంటి. కృష్ణ, నువ్వు ఘోరమైనటువంటి యుద్ధం నా చేత ఎందుకు చేయిస్తున్నావు, ఉత్తమమైనటువంటి లక్ష్యం ఉన్నప్పుడు, నెంబర్ 1. రెండోది ఏంటంటే నేను కన్ఫ్యూజ్ అయ్యాను, కాబట్టి కన్ఫ్యూజన్లోంచి బయటపడేసేసి నాకు
శ్రేయస్సును కలిగించేటటువంటిది ఒక్కదాన్ని చెప్పవయ్యా చాలు, రెండు చెప్పి కన్ఫ్యూజ్ చేయొద్దు అని అడిగాడు. దానికి ఇక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటి సమాధానం అన్నమాట. ఏమంటున్నాడు? అనఘ. అర్జునుడిని ఏమని సంబోధిస్తున్నాడు ఇక్కడ? అనఘ. అఘం అంటే పాపం, అనఘ అంటే పాపము లేనటువంటి వాడా, పాపరహితుడైనటువంటి వాడా కదా అనఘ. ఓ అనఘ, అస్మిన్ లోకే, ఈ లోకంలో, సాంఖ్యానాం జ్ఞానయోగేన యోగినాం కర్మయోగేన వివిధానిష్ట మయా పురా ప్రోక్త. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, అస్మిన్ లోకే, ఈ ప్రపంచంలో రెండు మార్గాలు చెప్పబడ్డాయి. ఈ రెండు మార్గాలు ఎవరు చెప్పారు? మయా ప్రోక్త, నేనే చెప్పాను. ఎప్పుడు చెప్పాను? పురా. పురా అంటే ఎప్పుడో. ఎప్పుడు పురా అంటే ఈ సృష్టి మొదలైనప్పుడే నేను చెప్పేశాను. ఈ సృష్టి మొదలైనప్పుడే ఈ సృష్టి ఎలా నడవాలి అనేటువంటి శాస్త్రాన్ని నేను అప్పుడే రాసేసా. అప్పుడే నేను చెప్పేశాను. ఏంటి? రెండు మార్గాలు. ఒకటి కర్మయోగుల కోసం అని చెప్పి కర్మ మార్గాన్ని, జ్ఞానయోగుల కోసం జ్ఞానం పనిచేసేట బుద్ధి వికసించినటువంటి వాళ్ళకి బుద్ధియోగం అనేటువంటివి రెండు చెప్పాం. ఈ రెండు చెప్పడం అయితే జరిగింది. రెండు మార్గాలు కదా. ఇదేంటి సార్ రెండు మార్గాలు ఎందుకు చెప్పారు? ఒక మార్గం చెప్తే సరిపోతుంది కదా. ఇప్పుడు అదే కదా పాపం అర్జునుడి బాధ అంతా అదే కదా. ఇన్ని మార్గాలు చెప్పి ఇన్ని చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, ఒకదాన్ని చెప్పండి. ఒకదాన్ని చెప్పవయ్యా శ్రీకృష్ణ అంటే ఈయన మళ్ళా ఏమంటాడు? అబ్బెబ్బే ఒకటి చెప్పడం కుదరదయ్యా, రెండు చెప్పాల్సిందే నీకు. రెండు చెప్తేనే ఒకదాన్ని అర్థం చేసుకోగలవు. ఇది ఏంటి? రెండు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఒకదాన్ని ఎందుకు చెప్పకూడదు? ఒక కోర్టులో కేసు జరుగుతుందన్నమాట. కేసు జరుగుతుంటే క్రాస్ ఎగ్జామినేషన్ అంటారు. క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఆ నిందితుడిని ఎవరినో బోన్లో నించోబెడతారు, ఆ సాక్షినో నిందితుడినో బోన్లో నించోబెడతారు. అపోనెంట్ లాయర్ ఆయన కొన్ని ఫాస్ట్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు కన్ఫ్యూజ్ చేయడానికి. ఈయన సమాధానం చెప్పాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ ఫాస్ట్గా ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆ కన్ఫ్యూజన్లో నిజాలు చెప్పేస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళకి కావాల్సిందే అది. అందుకోసం అని చెప్పి కోర్టులో కేసు జరుగుతుంది. అడుగుతుంటే ఆయన అపోజిషన్ లాయర్ అడుగుతున్నాడు అనమాట. ఇదిగో ఇప్పుడు నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా నువ్వు నాకు రెండే సమాధానాలు చెప్పాలి, అంతకుమించి ఎక్కువ చెప్పడానికి వీల్లేదు. ఏంటో సమాధానం? ఎస్ ఆర్ నో. నీకు తెలిస్తే ఎస్ అని చెప్పు, లేకపోతే నో అని చెప్పు. అంతే తప్ప అనవసరమైన మాటలు మాట్లాడడానికి వీల్లేదు. ఎస్ ఆర్ నో అంతే, రెండే చెప్పు అన్నాడు. ఈయన అంటాడు, సార్ అట్లా ఎట్లా చెప్తాను సార్? ఎస్ అని చెప్పడానికి ఒక కారణం ఉంటుంది, నో అని చెప్పడానికి ఒక కారణం ఉంటుంది. కారణం ఏంటో చెప్పకుండా ఎస్ నో చెప్పమంటే ఎట్లా సార్? కుదరదు సార్ అన్నాడు. నథింగ్ డూయింగ్, అవన్నీ పనికిరావు, ఎస్ ఆర్ నో అంతే నువ్వు చెప్పాల్సిందే అన్నాడు. ఈయన కోపం వచ్చింది. కోపం వచ్చి ఓ పని చేయండి, నేను అడుగుతా మీరు సమాధానం చెప్పండి అన్నాడు. నేను అడుగుతా చెప్పు నువ్వు ఎస్ ఆర్ నో, అప్పుడు నేను చెప్తా, నువ్వు చెప్పగలిగితే నేను చెప్తా అన్నాడు. కుర్ర లాయర్ మంచి ఫోర్స్ మీద ఉన్నాడు. సరే అడుగు అన్నాడు. అడిగాడు అన్నమాట. మీ ఆవిడ నిన్ను అప్పడాల కర్రతో కొట్టడం మానేసిందా? ఏంటి ప్రశ్న? మీ ఆవిడ నిన్ను అప్పడాల కర్రతో కొట్టడం మానేసిందా? నాకు ఎక్కువ ఆన్సర్లు వద్దు, ఎస్ ఆర్ నో చెప్పు అన్నాడు. చెప్పండి ఇప్పుడు మగవాళ్ళు చెప్పండి ఆన్సర్. అప్పడాల కర్రతో కొట్టడం మానేసిందా? ఎస్. ఇంతకుముందు కొట్టేదని అర్థం. నో, ఇంకా కొడుతోందని అర్థం. ఏం సమాధానం చెప్తారండి? ఆయన ఏమంటాడు? అరే బాబు నాకు పెళ్ళే కాలేదురా నాయన అంటాడు ఆయన. ఎస్ నో చెప్పమంటే ఏదో ఒక మార్గం చెప్పు అంటే ఒక మార్గం చెప్పడం కుదరదు, రెండు ఉంటాయి, దానికి సమాధానం ఉంటుంది. రెండు ఎందుకు చెప్పామనేటువంటిది నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్పావు? రెండు మార్గాలు ఎందుకు చెప్పావు? చూడండి, పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు కదా.
ఈ ప్రపంచంలో ఎవడి సైకాలజీ వాడిది, ఎవడి ఆకర్షణలు వాడివి, ఎవడి కోరికలు వాడివి, ఎవడి ఇష్టాలు వాడివి, అందరికీ ఒకే మార్గం పెడతామంటే ఎట్లా కుదురుతుందండి? ఇప్పుడు ఒక యూనివర్సిటీ ఉంటుంది, యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక సబ్జెక్టే చెప్తారా అక్కడ? ఎన్ని రకాల స్పెషలైజేషన్స్ ఉంటాయి, అన్ని రకాలు. ఎవడికి నచ్చింది వాడు చదువుకుంటాడు, ఎవడికి అవకాశం దేంట్లో ఉందో దాంట్లో చదువుకుంటుంటాడు వాడు. అందరికీ ఒకటే మార్గం అంటే ఎట్లా కుదురుతుందండి? కుదరదు. కాబట్టి సాధకుడైనటువంటి వాడు కూడా వాడు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, వాడు చదివినటువంటి చదువు, వాడికి ఉన్నటువంటి జ్ఞానం, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బ్యాక్గ్రౌండ్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సరైనటువంటి మార్గాన్ని గురువు సూచించాలి తప్ప ఒకటే మార్గంలో నువ్వు వెళ్ళు అంటే కుదరదు. ఇప్పుడు మనందరం ఇక్కడికి వస్తున్నాం రోజు, అనంత వేదిక ఇక్కడికి వస్తున్నాం, దత్త మందిరంకి వస్తున్నాం. పాతూరు వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు? అటు నుంచి వస్తారు కదండి. ఇటు హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి వచ్చేవాళ్ళు ఇటు నుంచి వస్తారు, కమలానగర్ నుంచి వచ్చేవాళ్ళు ఇటు నుంచి వస్తారు, నేను తపోవనం నుంచి వచ్చేవాడిని ఇటు నుంచి వస్తాను, పడమర వైపు నుంచి నేను వస్తాను. ఇట్లా అన్ని దిక్కుల నుంచి ఇక్కడికి వస్తాం. ఇప్పుడు నేను అడిగాం, ఎటువైపు నుంచి రావాలండి మందిరానికి అని అడిగాం. నువ్వు ఎక్కడున్నావో ఆ దిక్కు నుంచి రావాలి, అంతే తప్ప పడమర దిక్కుకి వెళ్తే మందిరం వస్తుందా, తూర్పు దిక్కుకి వెళ్తే మందిరం వస్తుందా? నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి మందిరానికి రావాలి. కాబట్టి ఈ ప్రపంచంలో మనందరం కూడా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క స్థితిలో ఉన్నాం. ఈ స్థితి నుంచి ఉన్న ఏకమైనటువంటి స్థితికి మనం చేరుకోవాలి. కాబట్టి మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి, ఉత్తమమైనటువంటి లక్ష్యం ఏదో తెలుసుకోవాలి, మనం ఉన్న చోట నుంచి ఉత్తమమైనటువంటి చోటికి చేరుకోవాలి, ఉన్న స్థితి నుంచి ఉత్తమమైనటువంటి స్థితికి చేరుకోవాలి. కాబట్టి మన ఉన్న స్థితి అనేటువంటిది ఏదైతే ఉందో అది మన మార్గాన్ని సూచిస్తుంది. మనం ఎక్కడున్నామో అక్కడి నుంచి మొదలు పెట్టాలి మన పయనం, మన సాధన. కాబట్టి అందరికీ ఒకటే మార్గం చెప్తామంటే కుదరదు. రకరకాల మార్గాల్ని మనకు చెప్పారు. ఈ రకరకాలైనటువంటి మార్గాల్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. చాలామంది అడిగేటటువంటి ప్రశ్న ఇదండి, ఏంటండి మన మతంలో ఇన్ని రకాలైనటువంటి మార్గాలు పెట్టారు, ఎందుకు ఇవన్నీ? ఇంతమంది దేవుళ్ళని పెట్టారు, ఇన్ని రకాల పుస్తకాలను పెట్టారు, ఇంతమంది దేవతలను పెట్టారు, ఎందుకు పెట్టారు ఇవన్నీ? సరదా పుట్టి కాదండి ఇదంతా. ఇదొక పెద్ద సైన్స్, ఇదొక శాస్త్రం. అన్నిటికీ ఒకటే మార్గం పనికిరాదు, అన్నిటికీ ఒకటే వైద్యం పనికిరాదు, అన్నిటికీ జిందా తిలిస్మాతే అంటే కుదరదు. ఏ ఏ ఏ జబ్బుకి ఆ మందుని వాడాల్సిందే. వాడు జైలుకి వెళ్ళాడు, జైలుకి వెళ్ళి లోపల తీసుకెళ్ళారు, జీపులో దించారు వాడిని. దించిన తర్వాత మామూలుగా ఏంటంటే కొత్తగా ఎవడన్నా జైల్లోకి వచ్చాడు అనుకోండి, పాత వాళ్ళందరూ చుట్టూ చేరతారు. వాళ్ళకి ఒక క్యూరియాసిటీ, ఏంటి ఏముంటుంది చెప్పండి వాళ్ళకి. పాత వాళ్ళందరికీ కొత్త వాడిని చూడంగానే ఏమొస్తుంది చెప్పండి వాళ్ళకి? ఏం చేసి వచ్చాడు? వీడు మనకంటే కొత్తగా ఏమన్నా చేశాడా? మనం చేసిందే చేశాడా? అదే వాళ్ళకి ఇది. అందరూ చుట్టూ చేరారు. ఏం చేసి వచ్చావు అని అడిగారు. అడిగితే నేనేం చేయలేదు అంటాడు. తప్పు, ఏం చేయకుండా ఇక్కడికి తీసుకురారు నాయన, నువ్వు ఏదో చేసి ఉంటావు, చెప్పు ఏం చేసావో చెప్పండి. బాబు నేనేం చేయలేదురా నాయన అంటాడు. అలా కాదు, ఏదో చేసి ఉంటావు చెప్పండి. అసలు ఏం జరిగిందో చెప్తాను, అప్పుడు మీరే చెప్పండి అన్నాడు. సరే చెప్పు, పోనీ అదన్నా చెప్పు, ఏం జరిగిందో చెప్పన్నాడు. నేను ఒక సార్ దగ్గర పనిచేస్తూ ఉంటాను, ఆయనకి పాపం బాగా కాళ్ళు నొప్పులు, విపరీతమైన కాళ్ళు నొప్పులు, కాళ్ళు పిసకమంటాడు బాగా నన్ను. కాళ్ళు నొప్పులు పుట్టినప్పుడల్లా పాపం పిసుకుతూ ఉంటాను, ఇదే పని. అరే కాళ్ళు నొప్పురా, కాళ్ళు పిసుకరా అంటూ ఉంటాడు, కాళ్ళు పిసుకుతూ ఉంటాను, ఇదే పని. ఒకరోజు గొంతు నొప్పి అన్నాడు. గొంతు నొప్పి అంటే ఏం చేశాడు? కాళ్ళు నొప్పికి కాళ్ళు పిసకటం వైద్యం, గొంతు నొప్పికి గొంతు పిసుకుతాడు ఎవడన్నా? దానికి వేరే, దానికి ఎజిత్రోమైసిన్ వేసుకోవాలి, ఏదో మందు ఉంటుంది దానికి, అదే వేసుకోవాలి. కానీ దానికి దీనికి ఒకటే మందు అంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. ఎంతమంది మనుషులు మనస్తత్వాలు ఉన్నప్పుడు ఎవడి మనస్తత్వానికి అనుకూలమైనటువంటి మార్గం వాడికి ఉండి తీరాలి. అందరికీ ఒకటే మార్గం అంటే మేము ఒప్పుకోం.
అందుకని మెయిన్గా 2 రకాలు. బుద్ధి బాగా వికసించినటువంటి వాడికి ఇదిగో బుద్ధి యోగం, ఇంకా బుద్ధి వికసించినటువంటి వాడికి కర్మయోగం. నెమ్మదిగా అర్జునుడిని ఎక్కడికి తీసుకొస్తున్నాడు? కర్మయోగంలోకి తీసుకొస్తున్నాడు. కాబట్టి మన జీవితాన్ని జీవించేటటువంటి విధానం, జీవితాన్ని అర్థం చేసుకునేటటువంటి విధానం, సమాజాన్ని అర్థం చేసుకునేటటువంటి విధానం, సమాజంతో మనం పెట్టుకోవలసినటువంటి సంబంధం యొక్క విధానం అంతా కూడా కర్మయోగంలో చెప్పబడుతుంది. ఈ కర్మయోగం అనేటువంటిది ఏంటంటే అసలు ప్రారంభం, వేదాంతానికి ప్రారంభం. నేను ఎందుకు ఇంత ఎంఫసైజ్ చేసి చెప్తున్నానంటేనండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను వాళ్ళని మీరు రిక్వెస్ట్ చేయండి. ఏమని రిక్వెస్ట్ చేస్తారంటే, కేవలం వచ్చి ఈ అధ్యాయం ఒకటే అనమనండి, మిగతా వినకపోయినా పర్వాలేదు.